గత 5 రోజుల నుంచి కూడా ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అయితే ఇటు పెద్ద పులి సంచారం అయితే ప్రజలను అయితే భయాందోళన చేసే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత 4 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కరగగూడెం సంబంధించి ఏదైతే ఉందో కరగగూడెం అటవీ ప్రాంతంలో అయితే పెద్ద పులి సంచారం అయితే అక్కడ ఉన్న ప్రజలను అయితే భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ రాత్రి అయితే అక్కడ ఏదైతే మత్తు ఇంజక్షన్కి సంబంధించి మత్తు ఇంజక్షన్ గన్ షాట్ ఏదైతే కొట్టారో దాని సౌండ్కి అయితే ఈ పెద్ద పులి అయితే వెనుక తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏలూరు జిల్లాలోకి అయితే ప్రవేశించింది. అయితే గత 3 రోజుల క్రితం అయితే కొయ్యలగూడెం మండలంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఏదైతే ఆ అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలోనే ఎవరైతే రైతులు ఉంటారో రైతులకు సంబంధించి 2 లేగదోళ్ళను అయితే దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటి వరకు కూడా అంటే గత 5 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు రోజుకొక దూడ పైన అయితే ఇటు 5 దూడలపైన అయితే పెద్ద పులి అయితే దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి అయితే బుట్టాయిగూడెం మండలం మర్లపాడు, లక్ష్మణగూడెం ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల అటవీ ప్రాంతంలో అయితే పులి సంచారం ఉందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళన చెందే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే 60 మంది సిబ్బందితో 5 టీములుగా ఏర్పడి పూర్తిగా అహర్నిశలతో కూడా ఈ పెద్ద పులి పట్టుకుంటం కోసం శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5 రోజుల క్రితం అయితే తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా ఆ గన్ షాట్ కొట్టడం వల్ల అయితే విఫలమైన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే బోసరాజుగూడెం, మర్లగూడెం అలాగే లక్ష్మణగూడెం ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు శివారు ప్రాంతాలన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉంటాయి. అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మైకులు పెట్టి అటన్నీ కూడా అనౌన్స్ చేయించి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురవద్దని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది.